నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రామీణ స్థాయి నుండి ప్రతిభావంతమైన క్రీడాకారులను వెలికి తీసేందుకే సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రూపొందించారు. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. చంద్రబాబు ఆక్వా రైతులకు ఎగ్గొట్టిన విద్యుత్ బకాయిలతో పాటు జగన్ ప్రభుత్వం 3,600 కోట్ల రూపాయల విద్యుత్ సబ్సిడీని ఆక్వా రంగానికి భరించింది. అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామ్ నాయుడు. మరోసారి జగన్కు ఓటు వేసి తప్పు చేస్తే రాష్ట్రం మరో 5 ఏళ్లు అంధకారంలోకి వెళ్లిపోతుంది, జాగ్రత్త. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు చెందిన గంగిరెడ్ల కులస్తులు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేనలో చేరిక. మోడీ హయాంలో చేస్తున్న పథకాలను ప్రచారం చేయడానికి ప్రతిపాడు నుండి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతగొడ తాతాజీ ఆధ్వర్యంలో ప్రారంభమైన పల్లెకు పోదాం. ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలలో తాడేపూడి నియోజకవర్గం నుండి రూరల్ మండలం రామన్నగూడెం మహిళా జట్టు ఖోఖో విభాగంలో జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానాన్ని, నియోజకవర్గంలో ప్రథమ స్థానాన్ని గెలిచిన తన సత్తా చాటింది. ఈ జట్టుకు నియోజకవర్గంలో ప్రథమ స్థానం గెలిచినందుకు 35,000 రూపాయల ప్రోత్సాహక నగదు బహుమతి, జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం పొందినందుకు గాను మరో 30,000 రూపాయలను కప్పును సాధించారు. రామన్నగూడెం సర్పంచ్ చింతా వెంకట్రావు, పెత్తాడపల్లి సొసైటీ చైర్మన్ పరిమి తులసీదాస్ ఆధ్వర్యంలో జట్టు సభ్యులు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణను కలవగా ఆయన టీమును అభినందించారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ కొడవటి వేణు అరవింద్, ఎంపీడీసీ దొలపల్లి సత్తయ్య, వెటర్నరీ అసిస్టెంట్ ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. మన తాడేపల్లి నియోజకవర్గానికి గర్వకారణం మన నియోజకవర్గ రామన్నగూడెం గర్ల్స్ ఖోఖోలో మన కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ ప్లేస్లో వచ్చారు. అలాగే డిస్ట్రిక్ట్కి ఆడినప్పుడు సెకండ్ ప్లేస్లో రావడం జరిగింది. చాలా నేను అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే దీంట్లో స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ కూడా ఉన్నారు. అందరూ కూడా కలిసికట్టుగా మరి దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రాక్టీస్ చేసి ట్రైనింగ్ తీసుకుని మరి జిల్లా లెవెల్లో వచ్చారు. వెళ్ళేది ఇదే విధంగా ప్రాక్టీస్ కొనసాగిస్తే స్టేట్కి కూడా వెళ్ళటానికి, స్టేట్ టీంలో సెలెక్ట్ అవ్వడానికి కూడా దీంట్లో చాలామంది ఎలిజిబిలిటీ వస్తుంది. తప్పనిసరిగా మీరు ఏదైతే మీరు ఇంట్రెస్టింగ్గా మీరు ఆడుతున్నారో దీంట్లో మీ ప్రాక్టీస్ని కొనసాగించాలని, అలాగే మనకి స్టేట్లో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు అటువంటి ఇంకా స్కిల్స్ పెంచుకుని స్టేట్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నర్సాపురంలో ఆక్వా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు రొయ్యలు, చేపలపై అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రులు సీదిరి అప్పలరాజు, అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఆక్వా రైతులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ ఆక్వా రైతులు చంద్రబాబును నమ్మే స్థితిలో లేరన్నారు. రాష్ట్రంలో కుదేలైంది ఆక్వా రంగం కాదని, సీఎం జగన్మోహన్ రెడ్డి సంవహన శక్తిని చూసి చంద్రబాబు అండుకో కుదేలవుతుందని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం చంద్రబాబు ఎగ్గొట్టిన 340 కోట్ల విద్యుత్ సబ్సిడీని బకాయిలతో చెల్లించడంతో పాటు 3,600 కోట్ల విద్యుత్ సబ్సిడీని భరించిందన్నారు. ఆత్మ కుదేల జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ రంగం పట్ల చూపిస్తున్నటువంటి గౌరవాన్ని, అభిమానాన్ని
వాళ్ళకి గుండెల్లో రైతు పడుతున్నాయి తప్ప ఆక్వా రైతులందరూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన గుండెల్లో పెట్టుకోవడం జరిగింది. అలాగే గతంలో మీరు గమనించండి, పొద్దున్న ఒక రేటు, మధ్యాహ్నం ఒక రేటు, సాయంత్రం ఒక రేటు ఉండేది. ఆ రేట్లన్నీ కూడా రైతుల సమక్షంలోనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇవాళ రేట్ ఫిక్స్ చేస్తే 10 రోజుల వరకు ఆ రేటు ఉండాలని చెప్పాం. ఇప్పటి వరకు ఫీడ్ రేట్లు 3 సార్లు రోల్ బ్యాక్ చేశాం. అలాగే ఇవాళ 245 రూపాయలు, 250 రూపాయలు 100 కౌంట్ ఉందంటే గత 2 సంవత్సరాల నుంచి 200 రూపాయలు తగ్గకుండా మెయింటైన్ చేస్తున్నాం. మీరే తెలుసుకోండి, ఇతర రాష్ట్రాల్లో ఏ రేట్లు ఉన్నాయి, మన రాష్ట్రంలో ఏ రేట్లు ఉన్నాయని మీరు తెలుసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎంత సిద్ధశుద్ధుందో మీకు తెలుస్తుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో, ఈ ప్రాంతంలోనే నర్సాపురం, పాలకొల్లు, ఆచంట, ఈ ప్రాంతంలో ఎక్కువగా కొన్ని సమస్యలు వచ్చినాయి. ఏమనంటే చెరువుల దగ్గర 10 సంవత్సరాల క్రితం ట్రాన్స్ఫర్ ఉండి ఇవాళ కొత్త మీటర్ పెట్టుకోవడం వల్ల ఆ మీటర్ కాలిపోవడం వల్ల కొత్త మీటర్ అప్లై చేసి కొత్త మీటర్ బిగించుకోవడం వల్ల అది న్యూ కనెక్షన్ కూడా పెట్టడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా మంత్రి గారు, మేము ముదురు ప్రసాదరాజు గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా యూనివర్సిటీ రన్ చేయడానికి ఇంకా ఫండ్స్ కావాలన్నా అని ఈ మధ్యన మన సిద్ధి అప్పలరాజు గారు, మన ముదురు ప్రసాదరాజు గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత నేను ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ఈ ఆక్వా కల్చర్ గురించి మాట్లాడినప్పుడు పూనం మాలకొండ స్పెషల్ సిఎస్ గారిని పిలిచి మీరు ఢిల్లీ వెళ్ళి ఈ యూనివర్సిటీకి సంబంధించిన ఫండ్స్ మనకి ఏం రావాల్సియో అవన్నీ కూడా తీసుకురావాలని ఆవిడకి ఆదేశించడం జరిగింది. అంటే ఎంత సిద్ధశుద్ధితో, ఎంత ముందు చూపుతో ఈ ఆక్వా రంగాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్తున్నారో మీ అందరికీ తెలుసు. ఇవాళ మొన్న ఆచంటలో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడుతూ ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెట్టారని ఆయన చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఇవాళ 2018లో ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ పట్టి గాలికి వదిలేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క సిఫార్సు ప్రకారం అది అవసరమని, రైతులందరూ బాగుండాలని ఈ ఫిష్ ద్వారాగా ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ పెట్టి ఆక్వా జోన్ లో కానీ నాన్ ఆక్వా జోన్ లో 4,65,000 ఎకరాలు కల్చర్ చేస్తే మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆక్వా జోన్ పరిధిలో ఉన్న 10 ఎకరాల్లో ప్రతి రైతుకి రూపాయల సబ్సిడీ ఇవ్వాలని ఆయన ఇచ్చినటువంటి ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల లోపు ఉన్న రైతుల్ని 3,45,000 ఎకరాలను తీసుకొచ్చి ప్రతి రైతుకి కూడా సబ్సిడీ విధేయంగా చూసి 3,420 కోట్లు ఇచ్చిన దమ్ము, ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాడేపూడెం పట్టణం 19వ వార్డులో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు ఇన్ఛార్జ్ టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని వలవల బాబ్జీకు హారతలు పట్టి స్వాగతం పలికారు. ఇంటింటికి తిరిగి చంద్రబాబు ప్రభుత్వాన్ని గెలిపిస్తే చేపట్టే సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేశారు. ఒకసారి ఓటు వేసి గెలిపించాలని జగన్ కోరితే రాష్ట్ర ప్రజలు ఓటు వేసి అధికారపీఠం ఎక్కిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని వలవల బాబ్జీ ఆరోపించారు. సిద్ధం పేరుతో మళ్లీ మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికి వస్తున్నాడని, మరోసారి తప్పు చేస్తే రాష్ట్రం మరో 5 ఏళ్లు అంధకారంలోకి వెళ్ళిపోతుందని విమర్శించారు. రాష్ట్ర పరిస్థితిని గాడిలో పెట్టడానికి చంద్రబాబును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గొర్రెల శ్రీధర్, పట్నారాం పండు, కిలపర్తి వెంకట్రావు, పాతూరు రామప్రసాద్ చౌదరి, దాసరి అప్పన్న, వాడపల్లి సుబ్బరాజు, పద్మనాభన్ మురళి, ఎర్రబండి సతీష్, పసలపూడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ కార్యక్రమంలో భాగంగా సెక్రటరీ
19వ వార్డులో మనం తిరుగుతూ ఉంటే ఎలా ఉందంటే అది పేదరికం, మధ్యతరగతి ఈ రెండు మిళితమైన ప్రాంతాలు ఎక్కువగా కనపడినాయి. ఎక్కడైనా అక్కడక్కడ డబ్బున్న వాళ్ళు ఉంటారు, కానీ చాలామంది మధ్యతరగతి అలాగే పేదరికంలో మొగ్గుతున్న పరిస్థితి. అంతేకాకుండా ఈ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోడ్లు వేయాలంటే శ్రీధర్ గారు చెప్తున్నాడు 5 కోట్లు ఉద్యమం అయ్యారని చెప్పి. అంటే ఒక వార్డుకి 5 కోట్లు. ఇలా కాదు, మనం ఏ రాజ్యసభ సభ్యులను పట్టుకోవాలి, ఇలాగా ఏ మున్సిపాలిటీ నుంచి మనం చేయలేం. కానీ కొన్ని రోడ్లన్నా మనం సంవత్సరానికి ఇన్ని రోడ్లను వేసుకుని ఖచ్చితంగా ఈ 19వ వార్డుని డెవలప్ చేయవలసిన అవసరం నీకు నాకు కూడా ఉందని, మన మీద ఆ గురుతర బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతోటి ఒక ఉవ్వెత్తున మరి ప్రజలు అతనికి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఫస్టే మొదలుపెట్టేశాడు, యుద్ధం మొదలుపెట్టేశాడు, బిల్డింగులు పడగొట్టడం మొదలుపెట్టాడు. ఆ రకంగా ఆయన ముందుకెళ్తూ నవరత్నాలు అనే పథకాలు పెట్టి దానికి ఆ నవరత్నాలు అలా పెడితే ఓ పక్క నుంచి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి వెళ్ళిపోయేలాగా, ముఖ్యంగా వంట నూనె ధరలు కానీ, పెట్రోలు డీజిల్ ధరలు కానీ, పప్పు ఉప్పు అన్నీ కూడా పెరిగిపోయిన పరిస్థితి. ఈ చేత్తో 100 రూపాయలు ఇచ్చి ఆ చేత్తో 1000 రూపాయలు లాగేస్తున్నాడు. చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అని అంటే అది జగన్మోహన్ రెడ్డి. మద్య నిషేధం చేసి నేను ఓటు అడుగుతానని చెప్పాడు. ఆవేళ ఈవేళ మరి ఎక్కడ ఇది వరకు 70 రూపాయలు ఉన్నాయి క్వార్టర్ బాటిల్, ఈవేళ 200 రూపాయలు చేసి. నువ్వు ఈ 5 సంవత్సరాల్లో ఎవరికి మేలు చేసావు ఆలోచించండి. మరి ఆలోచించి ఓటు. ఈరోజు ఏదైతే మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పడుతున్న ఇబ్బందులను పూర్తిగా మరి ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా మరి ధ్వంసం పాలు చేసింది. అదే విధంగా ఈ రోజు అతను మళ్ళీ కళ్ళబల్లి మాటలు చెబుతూ నేను సిద్ధం అని చెప్పేసి మరి ఎన్నికలకు రావడం జరుగుతూ ఉంది. మేమందరం కూడా ఒకటే అడుగుతూ ఉన్నాం, నువ్వు దేనికి సిద్ధం? మద్యపాన నిషేధం చేస్తానన్నావు, అది చేయలేకపోయావు. ఏదైతే మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా తెస్తానన్నావు, అది తేలేకపోయావు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తేలేకపోయావు. అలాగే ఏదైనా సరే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో చెత్త మీద పన్నేసావు, పన్నులు రేట్లు పెంచావు. అలాగే ఏదైతే కరెంటు బిల్లులు 9 సార్లు పెంచావు. ఇలాగ అనేక రకమైన కార్యక్రమాలు యొక్క ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ లేకుండా, కంపెనీలు లేకుండా యువతరందరినీ కూడా పూర్తిగా నాశనం చేసి ఈ రోజు నేను మరలా ఎన్నికలకు వస్తాను, నేను ఈ రాష్ట్రాన్ని ఇప్పటికే 12,000 లక్షల కోట్లు అప్పు తెచ్చాను, రేపు రాబోయే రోజుల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఇందులో ముంచేసి నేను ఒక్కడిని కూడా భవంతుల్లో కులుగుతానని చెప్పేసి ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ నుంచి మాట్లాడుతూ సిద్ధం అని చెప్పి కార్యక్రమానికి వస్తా ఉన్నాం. రాజధాని లాంటి రాష్ట్రంగా మరి ఈ రోజు ఉన్నది. పోలవరం పూర్తి చేయాల, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవి కూడా ఒక్కటి కూడా తలంపు పెట్టలేని పరిస్థితి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి ఉంది. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్తుంటే మాకే ఆశ్చర్యం వేసింది. మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలికి రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే, మీరే ఎమ్మెల్యే అని చెప్పని చెబుతుంటే మాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కేస్తున్నాను, ఈ మహిళలందరూ కూడా నాకే వేసేస్తారని చెప్పని ప్రగల్భాలు పలుకుతున్నాడు. నేను సిద్ధం అంటున్నాడు. నువ్వు దేనికి సిద్ధం? ఏమైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చావా? మద్యపాన నిషేధం చేసి 2024 ఎలక్షన్కి వస్తున్నాను, మద్యపాన నిషేధం చేసావా? దేనికి సిద్ధం? ప్రజలందరూ కూడా నిన్ను ఇంటికి పంపడానికి సంసిద్ధంగా ఉన్నారని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాం. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన గంగిరెడ్ల కులస్తులు శుక్రవారం జనసేన పార్టీ ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. రూరల్ మండలం అధ్యక్షుడు అడపా ప్రసాద్, నియోజకవర్గ అధికార ప్రతినిధి సజ్జా సుబ్బులు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ
జనసేన తరపున బీసీలకు అండగా ఉంటూ వారి ఉన్నతికి కృషి చేస్తామని పేర్కొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలలో వెలుగులు నింపాలంటే వైసీపీని చిత్తుగా ఓడించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకుడు వర్ధనపల్లి కాశీ, నీలపాల దినేష్, మట్టా రామకృష్ణ, కేశవభట్ల విజయ్, ముఖేష్, రమణ, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. జై జనసేన. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్తిపాడు గ్రామంలోని స్వాతి గార్మెంట్స్ నుండి పల్లెకి పోదాం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రధాని మోడీ హయాంలో అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోట రాంబాబు, అయినం బాలకృష్ణ, టి భోగేశ్వరరావు, రామగాని సత్యనారాయణ, హిమంది బెనర్జీ, వీర్ల వేణు, ఆరాజుల అంజీ, రెడ్డి వెంకట్రావు, పి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో 5వ స్థానానికి రాంబాబు గారి కోసం చూసుకుంటే ఇప్పుడు అయిపోయింది. వైట్ మీద బాలకృష్ణ దగ్గరికి కూడా మధ్యలో ఆ సందులో పిల్లలు కట్టేసుకుంటారు. ఈ ప్రతి గ్రామంలో కూడా అక్కడి నుంచి ఒకరు ప్రవాసిగా వస్తారా గ్రామానికి. ప్రవాసి అంటే ఒక కార్యకర్త వచ్చి అక్కడ లోకల్ నాయకులతో ఏదో ఈ పల్లి బోధంలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా 7 లక్షల గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమం చేయడానికి భారతీయ జనతా పార్టీ సెంట్రల్ పార్టీ నిర్ణయించుకోవడం, దేశవ్యాప్తంగా ఉన్న పల్లెటూర్లు 7 లక్షల గ్రామాల్లో కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ 3 రోజుల్లో రోజుకు ఒక గ్రామం చొప్పున ఈ గ్రామాల్లో ఈ ప్రవాస ఇచ్చిన వ్యక్తి ఇక్కడ బూత్ కమిటీలు, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు కలవటం, అలాగే మరి ఇక్కడ ఎవరైతే నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, 370 ఆర్టికల్ రద్దు కానీ, అలాగే మరి మన రామాలయం పునరుద్ధరించి దివ్య భవ్య రామాలయం కట్టిన దాని సందర్భంగా కానీ ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఈ గ్రామంలో ఉన్న స్వతంత్ర సమరయోధులు కానీ, ప్రభుత్వం ద్వారా అవార్డు పొందిన వ్యక్తులు కానీ, టీచర్స్ కానీ వారి ద్వారా ఆయనకి అభినందన లెటర్లు కూడా రాసే కార్యక్రమం ఈరోజు ఇందులో భాగం. అలాగే జెండా ఆవిష్కరణ, అలాగే మరి కేంద్రంలో మరొకసారి, ఆంధ్రాలో ఒకసారి అని కమలం గుర్తును ఆవిష్కరించే ప్రోగ్రాం, అలాగే బూత్ కమిటీలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని లేవు, ఎన్నాళ్ళకి వేయాలా, మళ్ళీ ఏవైతే కొత్త బూత్ కమిటీ వేసే కార్యక్రమం. ఈ రకంగా 24 గంటల ప్రోగ్రాం ఇది. గత 10 సంవత్సరాలుగా భారతదేశం అత్యంత వేగంగా అన్ని రంగాల్లో దూసుకెళ్ళిపోతూ ఉంది. అభివృద్ధి కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, సాంస్కృతిక వినూత్న రీతిలో మనం ముందుకెళ్తా ఉన్నాం. దేశం అంతర్గతంగా బయట కూడా ఒక భారతదేశం అంటే ఒక గొప్ప దేశం, ఒక విశ్వగురు అనే పరిమాణంలో మనం దూసుకెళ్లే క్రమంలో ఇప్పుడు మోడీ గారి నాయకత్వంలో జరిగిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ డిజైన్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకలాపాలు ఎలా ఉంటా ఉన్నాయి, అలాగే పోర్టల్ సభ్యులు, దీంట్లో సభ్యులుగా చేర్చుకునే కార్యక్రమం, అలాగే జెండా వందనం కార్యక్రమం అనే పూర్తి కార్యక్రమాన్ని ఈరోజు రోజంతా ఇక్కడ ఉండి దీన్ని చేయడం జరుగుతోంది. ఈ పల్లెకు పోదాం అనే కాన్సెప్ట్ ఎందుకంటే పట్టణాలకి పల్లెకు మధ్య ఉన్న ఆ గ్యాప్ని వారధిగా నిర్మించి అక్కడ జరుగుతున్న మన గణనీయమైన అభివృద్ధిని కూడా పల్లె ప్రజలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అధ్యక్షులు నడ్డా గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారి ఆదేశాల మేరకు పల్లికి పోదాం అనే కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున పత్తిపాడు గ్రామంలో
తాడేపల్లిగూడెం మండలం అయిన పత్తిపాడు గ్రామంలో వేర్ల వేణుగారి ఇంటి వద్ద ఆయన బూత్కి ఇన్ఛార్జ్. దానిలో భాగంగా ఈ రోజున ప్రవాస్ కింద భోగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం జరగడం జరిగింది. అలాగే ప్రతి గ్రామంలో కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల్లో చేసిన గ్రామస్థాయి నుంచి ఏది అయితే బలహీన వర్గాల వారికి ఉపయోగకరంగా ఉంటుందో అన్నీ కూడా నెరవేర్చే విధానాన్ని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారాగా ప్రతి గ్రామ స్థాయిలో కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ దేశాన్ని అత్యంత అద్భుతంగా ప్రపంచంలోనే 2014లో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఆర్థికంగా ఈరోజు 5వ స్థానం తీసుకొచ్చి రాబోయే రోజుల్లో 3వ స్థానం తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన విషయాల్ని ప్రజల్లో తీసుకెళ్లడం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లక్షలాదిగా ఉన్న ఈ కార్యకర్తలు ఈ దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాదిగా ఉన్న గ్రామాల్లో పర్యటన చేసి ఒక్కొక్క కార్యకర్త వారికి పక్కనే ఉన్న ఇంకొక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధమైనటువంటి విధులు చేసిందన్న విషయాన్ని తెలియపరిచే ఒక గొప్ప మహోన్నతమైన కార్యక్రమాన్ని నాంది పలకడం. దానిలో భాగంగా ఇక్కడ తాడేపూడి నియోజకవర్గం పెంటపాడు మండలానికి చెందినటువంటి మా ఎక్స్-సర్వీస్మెన్ సెల్ కన్వీనర్ రాష్ట్ర కన్వీనర్ మన భోగేశ్వరరావు పెంటపాడు మండల ఉపాధ్యక్షులు వేణుగారి దగ్గరికి ఈ నియోజకవర్గంలో పర్యటన చేయడం, ఈ మండలంలో ఈ పోలింగ్ బూతుల్లో. తాడేపూడెం శ్రీ ఆర్వే సంఘం నూతన కమిటీ వారు శుక్రవారం డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదివారం ఉదయం 11:06 జరిగే 27 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానించారు. మంత్రిని కలిసిన వారిలో ఆర్వే సంఘం నూతన అధ్యక్షులు కొర్లేపర శ్రీరామచంద్రమూర్తి, సెక్రటరీ నున్న సుందర్రావు, ట్రెజరర్ భోగవిల్లి రమేష్, ఉపాధ్యక్షులు చలంచల సుబ్రహ్మణ్యం, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పులపర్తి రాంపండు, గార్డెన్ సెక్రటరీ పలివేల ఏకాంబేశ్వరరావు, వాసి క్లబ్ సెక్రటరీ చలంచల్ల గుప్తా, పూర్వ అధ్యక్షులు చలంచల్లగిరి, ఆర్వేస కార్యవర్గ సభ్యులు కొర్లేపల బద్రి, ముత్తా నాగేశ్వరరావులు ఉన్నారు. ఈరోజు నూతనంగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ సంఘానికి ఆర్యవేశ సంఘానికి అధ్యక్షుడిగా మిత్రుడు కొర్లేపర రాము గారు, అలాగే మిత్రుడు సుందరం, ఇద్దరు ప్రెసిడెంట్ సెక్రటరీగా, అలాగే భోగవల్లి రమేష్ గారు ట్రెజరర్గా, రాంపండు మన 6వ వార్డు మరి ఆలయ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా, మిగిలిన అందరూ కూడా బద్రియే కానీ అందరూ మెంబర్స్గా, గార్డెన్ కానిమో ఏకాంబరం గార్డెన్ డెవలప్మెంట్కి ఇలాగ అందరూ కూడా బాధ్యతలు పంచుకుని ఒక వరవడి ఏదైతే ముందు నుంచి ఒక మంచి వరవడిలో తీసుకొస్తారో అమ్మవారి ఆలయ కమిటీ ఎవరున్నా అభివృద్ధి కోసమే పాటుపడ్డారు. ఇప్పుడు దిగిపోయిన కమిటీ సభ్యులు కానీ ఇప్పుడు కొత్తగా నూతనంగా బాధ్యతలు చేపట్టినట్టు కానీ అన్ని రకాలుగా పద్ధతిగా సక్రమంగా వెళ్తున్న పరిస్థితే. కాకపోతే ఏంటంటే కొత్తగా వచ్చిన వాడు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారు కాబట్టి 2 సంవత్సరాలు చూసిన తర్వాత ఒక్కొక్కరు మారుతున్నారు. ఏదేమైనా ఎవరు వచ్చినా మంచి ఆలయం డెవలప్మెంట్కి పనిచేస్తారు. ఇప్పుడు ఉన్న మన రాము నాయకత్వం మంచి యాక్టివ్గా ఉంటాడు. రాత్రనగా పగలనగా పనిచేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అయితే రోజు పొద్దున్న 5 గంటలకి వాకింగ్ టూర్ మొదలు పెడతాడు. అన్ని రకాలుగా కూడా ఉత్సాహవంతులు. ఈ ఆలయాన్ని అమ్మవారి ఆలయాన్ని కానీ ఆలయకాలలో జరిగే విశేషమైన కార్యక్రమాలు, విజయదశమి దసరా పండుగ కార్యక్రమాలు కానీ ఇంకా ఆలయ అభివృద్ధికి చాలా పెద్ద ఎత్తున ఆలయాన్ని డెవలప్ చేశారు. గత 2 సంవత్సరాల్లో మార వెంకటేశ్వరరావు గౌరవ అధ్యక్షుడిగా మరి ఎక్కడెక్కడి నుంచి అందరినీ పట్టుకుని మరి అక్కడ మొత్తం టోటల్ ఫ్లోరింగ్ గ్రానైట్ ఫ్లోరింగ్ దగ్గర నుంచి మరి అందరికీ కూడా మరి మన రక్షణ కోసం అక్కడ పెద్ద ఆంజనేయ స్వామిని అక్కడ పెట్టారు. 27 అడుగుల ఆంజనేయ స్వామిని అక్కడ పెట్టడం జరిగింది. చాలా విశేషంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం అందరికీ సంపూర్ణంగా ఈ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకి, ప్రాంత ప్రజలకి అందరికీ ఉండాలని
అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. ఆశా వర్కర్లు తమ సమస్యలపై పెంటపాడు మండలంలో పెంటపాడు పిహెచ్సి వద్ద జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి పెంటపాడు మండల సిపిఎం సిఐటియు నాయకులు పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు సిరపురపు రంగారావు, సిపిఎం మండల కార్యదర్శి చెర్ల పొల్లారెడ్డి, సిఐటియు నాయకులు బంకూరు నాగేశ్వరరావు, ఆశా నాయకురాలు జయంతిలు మాట్లాడారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ను ఆశా వర్కర్లుగా గుర్తించాలన్నారు. కరోనా విధులలో మృతి చెందిన ఆశా వర్కర్లకు 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో నాగమణి, అచ్యుతాంబ, వరలక్ష్మి, మల్లేశ్వరి, ధనలక్ష్మి, ఆదిలక్ష్మి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో తన శ్రమకు తగ్గ ఫలితాన్ని ఈ రోజున ధరలు విపరీతంగా పెరిగినాయి కాబట్టి ధరలు అందుబాటులో లేవు. వాళ్ళకి కుటుంబం పోషించుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. ఈ రోజున కరెంటు బిల్లులు పెరిగినాయి విపరీతంగా. అదేవిధంగా వైద్యం చేయించుకోవాలంటే వైద్యానికి విపరీతమైన కాస్ట్లీ వైద్యం అయిపోయింది ఈ రోజున. అలా పిల్లలు చదివించుకోవాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు అడిగేది ఏముంది, గౌరవ వేతనం కాదు, మాకు కనీస వేతనం ఇవ్వాలి అనేది చెప్తున్నారు. ఏదో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా, సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏంటి, కనీస వేతనం ఈ ధరలకు అనుగుణంగా కనీసం 26,000 రూపాయలు కనీస వేతనం ఉండాలనేది చెప్పిన మాటల్ని మరి ఏ రకంగా ఆలోచిస్తున్నారని కూడా మేము అడుగుతున్నాం. ప్రజాస్వామ్యంలో అడిగిన వాళ్ళ నొక్కి మరి ఏదైతే గొంతుని నొక్కాలని ఆలోచన మాత్రం సరైనది కాదు. ఈ రోజున విజయవాడ నిన్న చెలో విజయవాడ కార్యక్రమాన్ని 13 సమస్యల్ని, డిమాండ్లన్నీ కూడా మా సమస్యలు పరిష్కరించండి అన్న ఉద్దేశంతో వెళితే దాన్ని మరి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించి అన్ని రకాల కూడా మరి వాళ్ళని నిర్బంధించి పోరాటం చేయకూడదు, అడగకూడదు అన్న ఉద్దేశంతో ప్రభుత్వ విధానాలు సరైనవి కాదు. రాష్ట్ర వ్యాప్తంగానే పిఎస్సీల మీద ఆశా వర్కర్స్ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 5 సంవత్సరాలు పూర్తవుతుంది. 5 సంవత్సరాల నుంచి కూడా ఆశాలకి ఇస్తానన్న ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు అమలు చేయకోకుండా వాళ్ళతో ఇటుసాగి చేయించుకుంటుంది. ప్రభుత్వ పథకాలు ప్రజల్లో తీసుకెళ్ళాలంటే ఆశలే. ఇవాళ గర్భిణీ స్త్రీలకు కానీ బాధితులు కానీ సంరక్షణ చేసేది ఆశావాళ్ళు. అటువంటి ఆశాలకి మన కరోనా టైంలో 2019-2020లో కరోనా వచ్చినప్పుడు ఫ్రంట్ లైన్ వారియర్గా ప్రభుత్వం గుర్తించింది.
అటువంటి ఆశాలకి ఈవేళ జీతాలు పెంచమని చెప్పి అడుగుతుంటే జీతాలు పెంచట్లేదు. ఇవాళ సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. పెరుగుతున్న దానికి అనుగుణంగా జీతాలు పెంచాలంటే కనీస వేతనాలు 26,000 రూపాయలు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పుని అమలు చేయమని చెప్పి అడుగుతున్నారు. వీళ్ళకి ఇచ్చే జీతం ఎంత? 10,000 రూపాయలు. ఈ 10,000 రూపాయల్లోని వీళ్ళకి ప్రభుత్వం ఇవ్వాల్సిన ఏది సంక్షేమ కార్యక్రమం అమలు చేయరంట. ఒక ఇంటి స్థలం లేదు, ఒక రేషన్ కార్డు లేదు, అమ్మఒడి లేదు, ఏదీ లేదు. అంటే వీళ్ళు జీతం ఎంత? 10,000 రూపాయల జీతం. జీతంతో చాలామందికి సొంత ఇళ్ళు లేవు. ఆ ఇళ్లలో అద్దెలు కట్టుకోవాలా, పిల్లల్ని చదివించుకోవాలా, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి చూసుకోవాలా, ఏది చేయాలన్నా ఇవాళ 10,000 రూపాయల్లోనే వాళ్ళు కింద మీద పడవాలి. అటువంటి పరిస్థితులు ఇవాళ దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఆశా వర్కర్లు అందరూ శాంతియుతంగా ధర్నా నిర్వహించడానికి చెలో విజయవాడ పిలుపునివ్వడం జరిగింది. వెళ్ళారు. కానీ ఎక్కడెక్కడ నిర్బంధించి అక్రమ అరెస్టులు చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో ఏంటి ఇప్పుడు కూడా వారు ఆచూకీ తెలియ కూడా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మేము చాలా ఈ విషయంలో ఈ రాష్ట్రాన్ని ఖండిస్తున్నామండి. మేము దేనికోసం మేము ఎవరినైనా అక్రమంగా ఏమైనా చేసామండి, లేకపోతే ఎవరినైనా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయి దాసామండి. మేమేం అడుగుతున్నామో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీస వేతనం లేకుండా గౌరవ వేతనంతో ఆశాలను ఈరోజు వేధిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు దాకా ఏదో విధంగా వర్క్లోనే ఫీల్డ్లో తిప్పుతున్నారండి. అంతేకాకుండా మాకు కనీస వేతనం అమలు చేయమని మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నా చేయడానికి వెళ్తే అక్రమంగా అరెస్టులు చేసి వాళ్ళపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళు విడిపించకుండా వాళ్ళు ఎక్కడున్నారో సమాధానం చెప్పకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ దింపాలో ఎక్కడ వాళ్ళకి సరైన తిండి, వాళ్ళకి సరైన తాగడానికి నీళ్లు లేకుండా నిర్వర్తించారండి. గృహ నిర్బంధాలు చేశారు. ఎక్కడ వాళ్ళని అక్కడ నిలబెట్టేశారు. అదేవిధంగా వారిపై పెట్టిన అక్రమ అరెస్టులను తర్వాత వాళ్ళపై పెట్టిన ఎఫ్ఐఆర్ తీసేయాలండి. తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో మన నాయకులు ఎక్కడున్నా సరే విడిపించాలి. తాడేపూడెం గ్రామదేవత శ్రీ బలసలమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు వట్టిప్రోలు రాము, గార్పాటి వీరకుమార్ తదితరులు సేవలు అందించారు. అయిన తర్వాత ఏదో టైంలో అన్నారు రాజేమో అక్కడనే. శ్రీ బలసలమ్మవారికి దివ్యక్షేత్రంలో ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన ప్రసాదం వితరణ రోజు. ఈ అన్నదానానికి మాకు సహకరించిన భక్తులు మన వాడపల్లి కోనసీమ తిరుమల అంటారు. వాడపల్లి యొక్క దేవస్థానానికి యువ గారు, వారి తల్లి గారు ముదునూరి వెంకట సుబ్బలక్ష్మి గారు పేరు మీద ఈరోజు అన్నదానానికి 10,116 ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యుల అమ్మగారికి కూడా మా బసలమ్మవారు ఆశీస్సు ఇవ్వాలని మేము కోరుకుని తరపున మేము ప్రార్థిస్తున్నాం. అష్టాశీర్వాదాలు ఇచ్చి ఆయన ఎన్నో ఆ పదవులకి ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. వాడపల్లి యువ గారు మనకు గత 3 రోజుల క్రితం వాడపల్లి కళ్యాణం, అలాగే అయినవెల్లి విజయహోమం, గణపతి విజయహోమానికి ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. చాలా అద్భుతంగా చేశారు. ప్రసాదాలు కానీ కార్యక్రమాలు చాలా బాగా చేశారు. ఆయనకి మరొకసారి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే పర్వత వర్ధనరావు గారు 5,000 రూపాయలు ఈరోజు అన్నదానానికి ఇచ్చారు. రాబోయే ఆదివారం నాడు 11వ తారీఖు ఏదైతే ఉందో ఆ రోజున విశాఖపట్నం కనక మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజ. అక్కడి నుంచి ఆ దేవస్థానం నుంచి ఆల్రెడీ రథాలు వచ్చి మన పురవీధుల్లో తిరిగి మిమ్మల్ని అందరినీ రమ్మని కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా మనం చక్కగా మన పుర ప్రజలు అలాగే పరిసర గ్రామ ప్రజలందరూ కూడా పాలు పంచుకొని ఉదయం 9 గంటలకు వచ్చి మీకు కేటాయించినటువంటి సీట్లలో మీరు కూర్చొని కమిటీకి సహకరించి అమ్మవారి యొక్క కుంకుమ పూజ చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని మా ఉత్సవ కమిటీ తరపున కోరి ప్రార్థిస్తున్నాము. అదే రోజు సాయంకాలం సింహాద్రి అప్పన్న లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణం కూడా సాయంకాలం 6 గంటలకి జరగబోతుంది. కాబట్టి ఆ కార్యక్రమాలు ఒకే రోజు 2 దైవ కార్యక్రమాలని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ వచ్చి ఆ అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించేదానికి మాకు అవకాశం కల్పించినటువంటి మన ప్రీతమ నేత ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ మార్చులకి మేము మా ఉత్సవ కమిటీ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరి తరపున భక్తులందరి తరపున కూడా వారికి తెలియపరుస్తున్నాము.
స్థానిక ఇందిరమ్మ కాలనీలో సమస్యలు పరిష్కరించకపోతే రిలే నిరాహార దీక్షలు చేపడతామని సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు హెచ్చరించారు. శుక్రవారం స్థానిక ఇందిరమ్మ కాలనీలో ఆయన పర్యటించి సమస్యలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దాస్యం రాము, సిహెచ్ బాలు, బీరకృష్ణ, తులసి, లక్ష్మి, సత్యవతి, మాణిక్యం, మీనాకుమారి, నాగమణి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఎగ్గి నాగబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎగ్గి నాగబాబు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ పూజలు చేసినట్లుగా తెలిపారు. మన తాడేపల్లిగూడెం పట్టణం ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీదేవి మహంకాళమ్మవారి ప్రతిరూప దేవాలయం వద్ద ప్రతి నిత్యం కూడా ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని సేవించుకోవడం జరుగుతుంది. ప్రతి గురువారం శుక్రవారం కూడా అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలతో పాటు కుంకుమ పూజలు, ఇతర పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం, భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. ప్రతి రోజు అలాగే ప్రతి గురు శుక్రవారాల్లో జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా శ్రీదేవి మహంకాళమ్మవారి ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాం. తాడేపూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా శర్మ ఇటీవల బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. అంకిత భావంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలని ఈ సందర్భంగా ఎంపీడీఓకు మంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు. స్థానిక జోలపాలెంలోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం శ్రీచక్రానికి పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు సేవలు అందించారు. లలితా దేవాలయంలో వేకువజామునే శ్రీచక్రానికి అభిషేకం చేసి పూజలు అవి చేశారు. ఈరోజు మాకు శుక్రవారం నాడు అన్నదానానికి ఇచ్చిన దాతలు సజ్జా రేణుకారాం గారు వాళ్ళ అమ్మమ్మ గారు నిమిత్తం రాజేశ్వరి గారికి ఇచ్చినారు. వాళ్ళకి అమ్మవారు కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజున పాతూరు నుంచి వెంకటేశ్వర గానామృతం వాళ్ళు శ్రీమాత్రే నమః చదవటానికి వచ్చారు. వారికి వాళ్ళ కుటుంబానికి అమ్మవారు ఎల్లవేళ కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాం. మేము 96వ వారం శుక్రవారం అయింది. ప్రతి వారం ఎవరైనా పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఉన్న సందర్భాల్లో ఏమైనా ఉంటే తాడేపల్లిగూడెం జబలపాలెం తణుకుపై వెళ్ళే రోడ్లో లలితా దేవాలయంలో వేకువజామునే శ్రీచక్రానికి అభిషేకం చేసి పూజలు అవి చేశారు. స్థానిక కొబ్బరితోటలోని సెంటాన్స్ ఐసీఎస్సీ పాఠశాలలో శుక్రవారం 5వ తరగతి విద్యార్థుల ఆటల పోటీల మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు అద్దంకి విజయ్ కుమార్, కరస్పాండెంట్ లీలా పరంజ్యోతి, ప్రిన్సిపాల్ సాగర్, కోఆర్డినేటర్ లక్ష్మీప్రభ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫికెట్స్, ట్రోఫీలు అందించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రావీణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. మార్కులు చూసేటప్పుడు కానీ వాడిని ఎంకరేజ్ చేసేటట్టే ఉండాలి. 39 వచ్చింది, ఏం పర్లేదు నాన్న, నెక్స్ట్ టైం వస్తాయి కదా 45, ఆ మాటలే ఇష్టం పిల్లలకు కూడా. మీరైనా వంట చేస్తాను, కూర బాగాలేదు, ఇంకోటి బాగాలేదు పంపండి, కొన్నాళ్ళు మొత్తం రోజు బాగోదు. ఇక్కడ మీరు మాత్రం బాగుందా బాగుపోయిందా
అని బాగుందని అనిపించుకోవాలనుకుంటారు మీరు. వాళ్ళు అంటే అందరూ మనుషులమే, అది మర్చిపోదు. అలాగే ఒకసారి మీరు వీలున్నప్పుడు ఇప్పుడున్న 6th క్లాస్ బుక్స్ చూడాలి. పుస్తకాలు ఉంటాయమ్మా. స్టేట్, సిబిఎస్ఈ, ఐబీ, ఐసిఐసి ఈ 4 కరికులమ్స్ ఉన్నాయి మన ఇండియాలో. ఐబీ అనేది అసలు టెక్స్ట్ బుక్స్ ఏమి ఉండవు, వాళ్ళు సొంతంగా ప్లాన్ చేయాలి. ఐసిఐసిలో ఉన్న సబ్జెక్టులు అన్నింటిలో స్టేట్ అన్నింటిలో కూడా స్ట్రాంగ్ ఏదంటే ఐసిఐసి. అందుకే పిల్లలు బాబోయ్ అంటూ ఉంటారు. కానీ మన పిల్లలు అసలు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేయాలి ఇప్పుడున్న బ్యాచెస్. కానీ మేము భయపడ్డాం కానీ వాళ్ళేం భయపడ్డాం. ఇంగ్లీష్ కూడా చాలా బాగుంటుంది, చూడండి ఒకసారి పుస్తకాలు. మ్యాథ్స్ నేను 10th క్లాస్ బుక్స్ మ్యాథ్స్ చూస్తే ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్లో ఉన్నాయి 10th క్లాస్ బుక్స్. అంటే ఆ స్టాండర్డ్ చాలా బాగా తీసుకెళ్ళాయి ఐసిఐసిలో. వచ్చి ఇచ్చేసినటువంటి మా తల్లిదండ్రులందరికీ నమస్కారములు. ఎందుకోసం అయితే వచ్చారు మీ అందరికీ తెలుసు. ఈరోజు మనం 5th క్లాస్ యాన్యువల్ స్పోర్ట్స్ డే జరుపుకోబోతున్నాం. ఈ కార్యక్రమంలో మా విద్యార్థులు అనేకమైనటువంటి ప్రదర్శనలు చేయబోతున్నారు. అవన్నీ చూసి మీరు ఆనందించి వెళ్ళాలని మా కోరిక. ఈ స్పోర్ట్స్ డే ఎందుకైతే పెట్టామో మీ అందరికీ తెలుసు. వాళ్ళల్లో ఫిజికల్గా, మెంటల్గా ఉత్సాహాన్ని అలాగే ఆరోగ్యాన్ని తెచ్చే విధంగా ఈ స్పోర్ట్స్ గేమ్స్ వారికి సహాయపడతాయని తెలియజేస్తున్నాము. అందుకని చిన్నప్పటి నుంచి వాటిని డెవలప్ చేయడానికి చిన్న క్లాసుల నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం. అలాగే మొన్న వీక్ కూడా కాలేదండి, ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ చిన్నపిల్లలు చాలా గేమ్స్ ఆడి వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు. చాలా ఎక్కువ మంది వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచారు. అదేవిధంగా మీరందరూ కూడా వచ్చారు. మా 5th క్లాస్ పిల్లలందరినీ కూడా ఉత్సాహపరిచి చివరి వరకు చూసి ఆనందించి వెళ్ళాలని మా కోరిక. అందరూ కూడా పిల్లలకి ఏంటంటే ఓటమియా గెలుపు అనేది పక్కన పెడితే వాళ్ళు ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, ఏ విధంగా పక్క వాళ్ళని గౌరవించాలి, ఓటమి అయినా గెలుపు అయినా ఏ విధంగా ఆస్వాదించాలనేది మనం నేర్పిస్తే ఈరోజు రేపు జీవితంలో వాళ్ళు ఎదగలనుకున్న స్థాయికి ఎదగలేకపోయినా కూడా ఆ యొక్క అపజయాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలి, ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఎలా నిలబడాలి, అది నిజ జీవితంలోనైనా, వివాహ జీవితంలోనైనా, స్టూడెంట్ జీవితంలోనైనా కూడా అవి చాలా హెల్ప్ అవుతాయి పిల్లలకి. కొంతమంది ఉంటారు ఒకసారి ఓడిపోయిన వాళ్ళని ఏదో జీవితం అయిపోయిందని చెప్పేసి కొన్ని అనవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమంది ఉంటారు బిజినెస్లో లాభం వస్తే ఒక విధంగా ఉంటారు, లాస్ అవ్వగానే అనవసరమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళ జీవితాన్ని కోల్పోతూ ఉంటారు. ఇలాంటి విషయాలన్నిటికీ కూడా పిల్లల్ని మనం స్పోర్ట్స్ అనే ఒక కార్యక్రమం ద్వారా మెంటల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా, ఇంటలెక్చువల్గా వాళ్ళని బలపరుస్తున్నాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా అన్ని సబ్జెక్ట్స్ని వాళ్ళని ఫీడ్ చేస్తూ ఉంటాం. వాళ్ళ పిల్లలే కదా, వాళ్ళకు ఉండాలి కదా కొంత రిలాక్సేషన్. కాబట్టి ఈ స్పోర్ట్స్ అనేవి ఎన్ని కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ మైండ్ అనేది రిలాక్సేషన్ చేస్తూ వస్తుంది. స్థానిక తాళముందూరుపాడు శ్రీనివాసపురంలో శ్రీ బాల వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద పునర్నిర్మించిన సీతారామ సుందర సౌధం ప్రతిష్టా మహోత్సవం ఈ నెల 11వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. 11వ తేదీన జరిగే ప్రతిష్టా మహోత్సవంలో భక్తులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. నారాయణ స్వామి నమః ప్రణామం సమర్పయామి. గత కొన్ని సంవత్సరాలుగా రామచంద్రమూర్తి యొక్క దేవాలయాన్ని పునరుద్ధరించాలనేటువంటి కోరికతో భక్తజనుల యొక్క సౌజన్యంతో నేటి నుంచి కూడా ఈ రామచంద్రస్వామి వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. దానికి అనుగుణంగా ఈ రోజున విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన, నవగ్రహ యజ్ఞంతో ప్రారంభమై సాయంకాలం 6 గంటల నుండి కూడా అంకురారోపణ, వాస్తు పూజ, వాస్తు హోమాలతో ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా దీక్షాస్వీకరణతో ప్రారంభమవుతాయి. రేపటి రోజున ఆ పరమాత్మకి పంచగవ్యముల చేత, క్షీరముల చేత, జలముల చేత కూడా రేపు ఉదయం అధివాసాంగ హోమాలు కూడా జరుగుతాయి. ఇక ఆదివారం నాడు ఉదయం స్వామివారికి శుముహూర్తానికి స్వామి యొక్క నూతన బింబాలు ప్రతిష్టా కార్యక్రమములు,
దానికి అనుగుణంగా 10 నిమిషాల ముందు స్వామివారి యొక్క యంత్ర ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా జరపడతాయి. మహాపూర్ణాహుతి ఆదివారం నాడు సాయంకాలం 5 గంటల నుంచి కూడా స్వామి దివ్యమైనటువంటి తొలి కళ్యాణం జరుగుతుంది. ఆశా వర్కర్ల సమస్యలకు వారు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు పెంటపాడు మండల సిపిఐ కార్యదర్శి కలింగ లక్ష్మణరావు మద్దతు పలికారు. పెంటపాడు, మున్నూరుపాడు పిహెచ్సిల ఆశా వర్కర్లు విజయవాడ ఆందోళన కార్యక్రమానికి వెళ్లనీయకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. వారి న్యాయమైన కోరికలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కలింగ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు దిద్దే నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు బంకూరు నాగేశ్వరరావు, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు పిపి గౌరీ, జయంతిలు, ఆశాలు పాల్గొన్నారు. ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని అనేక సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు చేస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా ఆశా వర్కర్లకే పరిష్కరించే పరిస్థితి లేదు. అయితే అంతిమంగా చెలో విజయవాడ కార్యక్రమం నిన్న రాష్ట్ర పిలుపు మేరకు వీళ్ళందరూ బయలుదేరుతూ ఉన్నారు. ప్రభుత్వం పోలీసు వ్యవస్థని ఉపయోగించి ఎవరైతే తమ సమస్యలు ఆ సమస్యలని అడగనివ్వకుండా అడ్డుపడుతూ చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. దాని సందర్భంగా ఆశా వర్కర్లు, మహిళలు ఇలా అనేక సేవలు చేస్తూ ఉన్నారు. ఇలా కనీస వేతనం ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్కి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. చివరికి అంతిమంగా వాళ్ళు విజయవాడ కార్యక్రమం పెడితే ప్రభుత్వం నిత్యంగా మహిళల్ని చూడకుండా మగ పాలసీలు పెట్టేసి ఇష్టాసారంగా మాట్లాడడం, వ్యవహరించడం, ఇంటి దగ్గరే కూడా ఏదో గోండాల రౌడీలు, పెద్ద పెద్ద ఉంటారు టెర్రరిస్టులు వాళ్ళ ఇంటి దగ్గర పోలీసులు పెడితే అలాగా పికెటింగ్ పెట్టి మహిళల్ని వేధింపులకు గురి చేస్తారా ఈ ప్రభుత్వం? నేను ధర్నాకి పిలిచారండి. అయితే మేము ధర్నాకి వెళ్దాం అనుకున్నాము, కానీ మేము వెళ్లకుండానే ముందుగానే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారండి. పోలీసులు వచ్చారు. లేడీ మహిళలను కూడా చూడకుండా మగ ఆయన వచ్చారండి. లేడీ కానిస్టేబుల్ ఎవరొక రావాలి, అటువంటిది మగ పోలీసు వచ్చారు. ఆ మహిళలను చూడకుండా ఇంటికాడే ఉండి మాకు ఇంటి దగ్గరే కుర్చీ వేసుకుని కూర్చున్నారండి. అయితే మాకు ఆడవాళ్ళు మేము ఎలా తిరుగుతామండి, పోలీసులు ఉండగా ఇబ్బందిగా ఉంది మాకు. కానీ మాకు కనీస వేతనాల కోసం మేము పోరాడుతున్నామండి. అలాగే మాకు జీతాలు చాలా జీతాలండి మాకు. అలాగే కరోనా టైంలో కూడా మేము రాత్రనక పగలనక చాలా ప్రయాసపడ్డామండి. ఆ ప్రయాస ఏదో దేవుడికి మాకు తెలుసండి. మేము పిల్లల్ని విడిచి, భర్తలను విడిచి, కుటుంబాలను విడిచి మేము తిరిగేవాళ్ళమండి. మేము మా ఇంట్లో మా గృహాల్లో కూడా ఎంతమందిని మేము కోల్పోయామండి. అలాగే మాకు ఇంతగా కష్టపడినా కూడా మాకు చాలా జీతాలు. మేము గత 17 సంవత్సరాలుగా ఆశా వర్కర్గా చేస్తున్నామండి. చేస్తున్నా సరే బాలింతల్ని, గర్భిణీల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి డెలివరీలు చేయించి, మళ్ళీనేమో వాళ్ళని డెలివరీ అయిన తర్వాత కూడా, నార్మల్ డెలివరీ అయిన తర్వాత కూడా 2 రోజులు పిహెచ్సిలోనే వాళ్ళతో పాటే పడుకోమంటున్నారండి. మమ్మల్ని వాళ్ళతో పాటే పడుకుంటున్నామండి. అయినా కూడా మాకు కనీస వేతనం ఎలా ఉన్నా కానీ ముందు మాకు సెలవులు అనేవి లేవండి. మాకు కనీసం నెలకు 2 రోజులు సెలవులైనా ఇవ్వాలండి. కరోనాలో ఎంతో సేవ చేసామండి. అయినా సరే రాత్రనక పగలనక పొద్దున్న 6ంటికి వెళ్తే సాయంత్రం 7ంటికి వచ్చేవాళ్ళమండి. 7, 9 కూడా అయ్యేదండి ఒకరోజు. ఆ కరోనా టైంలో 2 సంవత్సరం కూడా నిద్రాహారాలు లేకుండా చాలా కష్టపడ్డామండి. అయినా సరే మమ్మల్ని గుర్తించే నాదుడు లేడండి. ఈ జీతం కూడా 10,000 జీతం కూడా 2 ముక్కల కింద వేస్తారండి. అయినా మా కష్టాలు గుర్తించాలని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నామండి. ఎలక్ట్రికల్ రంగంలో నూతన ఆవిష్కరణల అవసరం ఎంతో ఉందని, విద్యార్థులు ఆ దిశగా కృషి చేయాలని గౌహతి ఐఐటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగ ఆచార్యులు డాక్టర్ అడ్డా రవీంద్రనాథ్ సూచించారు. ఏపీ నీట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంప్రహెన్సివ్ ఓవర్ వ్యూ ఆఫ్ యాక్టివ్ పవర్ డిక్లాంపింగ్ విత్ అప్లికేషన్ స్విచ్డ్ బూస్ట్ ఇన్వెస్టర్ అనే అంశంపై శుక్రవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో EEE విభాగాధిపతి డాక్టర్ టి రమేష్, ఆచార్యులు డాక్టర్ పి శంకర్, డాక్టర్ శ్రీ ఫణికృష్ణ కర్రీ, డాక్టర్ వి సందీప్, కిరణ్ తిపర్తి తదితరులు పాల్గొన్నారు. మీ పార్టీల మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి హామీ పెట్టి లక్షలాది ఆటో కార్మికుల పొట్ట కొట్టవద్దని ఏపీ రాష్ట్ర కన్స్యూమర్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ హనుమంతరావు అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు లేఖలు పంపించారు. తాడేపూడకు చెందిన వినియోగదారుల సంఘంలో విశేష సేవలు అందిస్తున్న రిటైర్డ్ టీచర్ హనుమంతరావు జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి దేవులకు లేఖలు రాశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వలన
20 లక్షల ఆటోల కార్మికుల కుటుంబాలకు ఉపాధి అవకాశం లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వివరిస్తూ మీ ఓట్ల కోసం లక్షలాది కుటుంబాలకు పొట్ట కొట్టొద్దని పోస్ట్ చేశారు. భీమవరంలో శ్రీ వెంకటేశ్వర కళాశాల పేరును జాతీయ స్థాయిలో నిలిపిన ఎన్సీసీ సీనియర్ అండర్ ఆఫీసర్ సాయి కిరణ్ ఆదర్శప్రాయుడు అని డిగ్రీ ఇంటర్ కళాశాల ప్రిన్సిపాల్ బొమ్మ రవికుమార్ వంకాయల నాగేశ్వరరావులు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించే పెరేడ్లో పాల్గొని గ్రామానికి తిరిగి వచ్చిన కళాశాల డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎన్సీసీ విభాగం సీనియర్ అండర్ ఆఫీసర్ సాయి కిరణ్కు శుక్రవారం కళాశాలలో తోటి విద్యార్థులు ఎన్సీసీ క్యాడెట్లు ఘన స్వాగతం పలికారు. సాయి కిరణ్ను సత్కరించారు. శ్రీ వెంకటేశ్వర ఈరోజు ఈ కార్యక్రమం ఈ కాలేజీలో ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మా వాడు సాధించినటువంటి విజయం. ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ 2 విభాగాల్లో కూడా పిల్లలకి ప్రత్యేకమైనటువంటి క్రమశిక్షణ మరియు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కలిగిస్తున్నాయి. ఈ విద్యార్థి వల్ల మా కాలేజీ పేరు జాతీయ స్థాయిలో వినిపించడం, అదేవిధంగా ఉన్న పిల్లలందరికీ కూడా ఇటు మోటివ్గా ఉండడం ఈ కుర్రవాడు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మా కాలేజీ నుంచి ఒకళ్ళు జాతీయ స్థాయిలో రిపబ్లిక్ డేకి వెళ్ళాలని ఆకాంక్షిస్తూ 2024 జనవరి 26న రిపబ్లిక్ డే పీరియడ్లో పార్టిసిపేట్ చేశాను. నేను సౌత్ జోన్ అంటే మన సౌత్లో ఉన్న 4 స్టేట్స్ కలిసి ఒక జోన్ కింద ఫామ్ అయ్యి ప్రైమ్ మినిస్టర్ ముందు పిఎం ర్యాలీ అనే ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాను. అది 27th జనవరి జరిగింది. దాంట్లో మేము పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అప్పుడు మేము నరేంద్ర మోదీ గారిని, అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్, చీఫ్ ఆఫ్ ఆర్మీ, చీఫ్ ఆఫ్ నేవీ, చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఇలా మొత్తం ఆఫీసర్స్ అందరినీ కలిసి వాళ్ళ ముందు చేసినందుకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే మా కాలేజ్ నుంచి సపోర్ట్, అలాగే మా ఎన్సీసీ సార్ సపోర్ట్ కూడా మాకు ఉండబట్టి మేము అంత లెక్క వెళ్ళడానికి సహాయం చేశారు. మా కాలేజ్ నుంచి సపోర్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఢిల్లీ దాకా చేరుకోగలిగాం. అలాగే బెటాలియన్ లెవెల్ సెలక్షన్స్ జరిగాయి, తర్వాత గ్రూప్ లెవెల్ సెలక్షన్స్ జరిగాయి, తర్వాత డైరెక్టరేట్ లెవెల్ సెలక్షన్స్ జరిగాయి. డైరెక్టరేట్ లెవెల్లో సెలక్షన్స్ జరిగాక 20 days మేము సికింద్రాబాద్లో ట్రైనింగ్ తీసుకొని 27th డిసెంబర్ ఢిల్లీకి మూవ్ అయ్యాం. మూవ్ అయిన 5 days అక్కడ మేము లైన్ ఏరియా వర్కింగ్ చేసాం. తర్వాత నుంచి మాకు అక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. మేము 27th కరియప్ప పెరేడ్ గ్రౌండ్లో నరేంద్ర మోదీ ముందు సౌత్ జోన్లో పిఎం ర్యాలీ చేశాం. పురంధరదాసు ఆరాధనా ఉత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రామచంద్రపేటలోని శ్రీకృష్ణ మందిరంలో సంకీర్తనార్చన నిర్వహించారు. శ్రీహరి సర్వోత్తమ భజన మండలి కన్వీనర్ తుమ్మూరి రాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పురంధరదాస కీర్తనలు ఆలపించారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. స్థానిక కడకెట్ల చింతాడపల్లిలో జరిగిన డ్రై డే ఫ్రైడే కార్యక్రమాలను తాడేపూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు తగు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం ప్రతి గృహాల దగ్గర కూడా ఈ డ్రై డే ఫ్రైడే కార్యక్రమాలన్నీ కూడా తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో 35 వార్డులో కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిపై గృహస్థులకు అవగాహన కల్పించడం కోసం ఈరోజు 33 వార్డుల్లో మరి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గృహం దగ్గర కూడా పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే నీటి నిల్వ ఉన్న ప్రదేశాలని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా చేసుకోవాలి. అలాగే ఫ్రిడ్జ్లు కానీ కూలర్స్ కానీ ఉన్నట్లయితే కనుక అవి కూడా వారానికోసారి అందులో ఉన్న వాటర్ తీసేసి దాని ద్వారా మనం నిల్వ ఉంచినట్లయితే కనుక అందులో దోమలు గుడ్డు పెడితే కనుక అవి తిరిగి పెద్దగా అవడానికి కనీసం 8 నుంచి 15 రోజులు టైం తీసుకుంటుంది. కనుక వారానికి ఒకసారి ఈ నీటిలో చేసే పాత్రలన్నీ కూడా పరిశుభ్రంగా చేసుకుంటూ ఈ కీటక నియంత్రణ చర్యల్లో భాగంగా మరి తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళ శానిటేషన్ సిబ్బంది మరి రాష్ట్ర ప్రకారంగా స్ప్రేయింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఈనాటి వార్తలతో సమాప్తం. నమస్కారం.